నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజీ మార్గంలో సత్వర కేసుల పరిష్కారం. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. 15న నిర్వహించనున్న లోక్ అదాలత్ వివరాల వెల్లడి. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి సత్తా చాటాలి. ఉత్సాహంగా ప్రారంభమైన ఎంజేపీ పాఠశాల స్పోర్ట్స్ మీట్. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన కార్యక్రమ అతిథులు. తేమ నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతన్న. బేలా మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన సోయా రైతులు. తేమ నిబంధనలతో నష్టపోతున్నామని ఆవేదన. పండించిన పూర్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరిస్తామన్నారు. క్రిమినల్, సివిల్, భార్యాభర్తల తగాదాలు, మోటార్ యాక్సిడెంట్ పరిహారాలు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని, ఆ దిశగా పోలీసులు, ఇతర అధికారులు సహకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ అనగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లోక్ అదాలత్లో రాజీ పడదగినటువంటి క్రిమినల్ నేరాలు, సివిల్ తగాదాలు, భార్యాభర్తల వివాదాలు, అదేవిధంగా మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ కేసెస్, చెక్ బౌన్స్ కేసులు, సివిల్ వాద్యాలు అన్నీ కూడా రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్ని కక్షిదారులందరూ కూడా సద్వినియోగపరుచుకొని వారి యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఆదా చేసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదిలాబాద్ తరఫున ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్లో మీ సమస్యల్ని పరిష్కరించుకొని శాశ్వత పరిష్కారం పొందాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. క్రీడలతో పాటు చదువుల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ఉమ్మడి జిల్లా మహాత్మా జ్యోతి బాపులే సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల స్పోర్ట్స్ మీట్ను గురువారం న్యూ హౌసింగ్ బోర్డులోని నిర్వహించారు. శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి వాలీబాల్ ఆట ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ప్రిన్సిపల్ కీర్తి, నారాయణ, రంగనాథ్, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. Vaishnavi, they demonstrate eyes filled with confidence, heart filled with passion, and step filled with pride. Weeks of practice. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు రాణించాలన్నారు. తాము కూడా గురుకులాల్లోనే చదివామని, ఆ సమయంలో ఇలాంటి సౌకర్యాలు లేవన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అనేక వసతులు కల్పిస్తున్నాయన్నారు. ఒక్కో విద్యార్థిపై 1,25,000 చొప్పున ఖర్చు చేస్తుందన్నారు. దానికి అనుగుణంగా ఫలితాలు కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలతో పాటు చదువుపై శ్రద్ధ వహించి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మాకు ఇలాంటి డ్రెస్ కోడ్ ఉండేది కాదు. ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ చేసి పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఇలాంటి బ్యాండ్, డ్రెస్ కోడ్, ఇంత సిస్టమేటిక్ డెవలప్మెంట్ అనేది ఈరోజు ఈ సొసైటీ స్కూల్స్లో రావడం చాలా గొప్ప విషయం. మీ అందరిది కూడా అదృష్టం. ఎందుకొరకంటే మేము కూడా మేబీ రాయలింగం గారు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటాడు. మేము కూడా హాస్టల్స్లో అంటే మామూలుగా ఈ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండి మేము చదువుకొని వచ్చినప్పుడు మాకు ఇన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. ఈరోజు నిజంగా ఇప్పటి తరం పిల్లలు చాలా అదృష్టవంతులు. 3 రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో నైపుణ్యాలను ప్రదర్శించాలన్నారు.
గురుకుల విద్యార్థినులు ఆటల్లో రాణిస్తూ తమ సత్తాను చాటాలని శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా అన్నారు. ఎంతో ఉత్సాహంతో విద్యార్థినులు క్రీడల్లో పాల్గొంటున్నారని అదే ఉత్సాహంతో క్రీడల్లో గెలుపొందాలన్నారు. Here today on the occasion of inauguration of erstwhile Adilabad district sports meet inauguration. So I think it is very important that we are organizing such events for our students, especially in residential schools, because it builds that sense of unity, it builds that sense of togetherness in all of you. So I'm very happy to see the enthusiasm with which all of you have been sitting here, with which all of you have been marching here. I am also very happy to see the enthusiasm infused by the anchoring team in the entire event. So I think all in all, this is a very, very well organized event. I request all of you to participate with the same enthusiasm and zeal as you did today in the coming days. And as you all said in your oath that you will participate with utmost integrity, with utmost dedication and with a sense of unity. So I expect the same out of you. Thank you. సోయా పంట కొనుగోలులో తేమ నిబంధనల కారణంగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నామని బేల మండల రైతులు వాపోతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా గురువారం మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తేమ నిబంధనలతో పాటు కొనుగోళ్లలో పరిమితిని విధించడంతో ఇబ్బందులు పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. నెల రోజుల నుండి పంటను ఎండబెడుతున్నా తేమ శాతం తగ్గడం లేదని, కనీస మద్దతు ధర దక్కకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. తహసీల్దార్ రఘునాథరావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్లు రైతులతో మాట్లాడి వారికి నచ్చచెప్పారు. మార్కెట్ డిఎం ప్రవీణ్తో ఫోన్లో మాట్లాడగా తేమ నిబంధనలు ప్రభుత్వ నిర్ణయమని, 12 కంటే అధిక శాతం తేమ ఉంటే కొనుగోలు చేయలేమని చెప్పడంతో రైతులు అసహనం వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో తేమ నిబంధనలు సడలించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, శుక్రవారం సైతం నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతుల తరపున మస్కె తేజ్రావు మాట్లాడుతూ రైతులు పండించిన పంట అమ్ముకోవడానికి అడుగడుగునా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నెల రోజుల నుండి పంటను ఆరబెట్టినప్పటికీ తేమ శాతం ఎక్కువ వస్తుందని, దీంతో కొనుగోళ్లు చేయడం లేదన్నారు. తేమ నిబంధనను సడలించి పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో నిరసనలు తప్పవని హెచ్చరించారు. రైతే రాజు అనేటువంటి నినాదం ఈరోజు కేవలము అది ప్రచారములకే పరిమితమైంది, కానీ వాస్తవంగా ఫీల్డ్లకు చూస్తే మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. సర్కార్ ఏదైతేనేమి, ప్రభుత్వాలు ఏదైతేనేమి రైతుల కోసం పనిచేయాల్సినటువంటి సర్కార్ అవసరం ఉంది. ఈరోజు బేలాలో దగ్గర ఒక నెల రోజుల కింద సోయా కోత గురైంది. కోత చేసిన తర్వాత పంటను గత నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి పంటను ఆరబెట్టారు. కొందరు ఇంట్లో అయితే, కొందరు మార్కెట్ యార్డ్లో ఎలా ఎక్కడ దొరికితే అక్కడ, బడిలో గుళ్ళో ఎక్కడ పడితే అక్కడ ఆరబెట్టారు. దగ్గర 20 రోజుల నుంచి 15 రోజుల వరకు సోయను ఆరబెట్టారు. వర్షం వస్తూ ఉంటుంది, అడపదడప వర్షం రావడంతో తేమ, అదేవిధంగా మళ్ళా పొగమంచు రావడం, ఇవన్నీ వాతావరణం వలన కూడా కొంతవరకు పంటకు నష్టం కలుగుతూ వస్తుంది. మరి ఆర్భాటంగా వచ్చి సోయా కొనుగోలు ప్రారంభించడం జరిగింది, కానీ 4 రోజులైంది. కేవలం ఫోటోకే పరిమితమైంది ప్రారంభోత్సవం, కానీ ఇక్కడ వస్తే ఇంతవరకు కొనుగోలు చేపట్టలేదు. పత్తి రైతులకు న్యాయం జరగాలన్న డిమాండ్తో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తే తనపై పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీ ఇంటి వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు ప్రయత్నించామని, అయినప్పటికీ పోలీసులు తమను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారన్నారు. సీసీఐ విధించిన తేమ నిబంధనలు 7 క్వింటాళ్ల పరిమితి విధించడంతో పత్తి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతాంగానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై అనేక మార్లు అధికారులను కలిసి విన్నవించిన ఫలితం లేకపోవడంతోనే ఎంపీ ఇంటి వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు నిర్ణయించామని అన్నారు. ఇదే సమయంలో పోలీసులు తమను బలవంతంగా తీసుకెళ్లారని, తోపులాటలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం సరికాదన్న ఆయన, ఇప్పటికైనా సీసీఐ నిబంధనలను సడలిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఇలా ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
దానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడు గూడెం నగేష్ గారు. మేము గూడెం నగేష్ ఇంటి ముందర ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలిపితే కూడా మా పైన దాదాపు 40 మంది, నాతో పాటు 40 మంది మా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, మరి ఒక పక్క ప్రజా పరిపాలన అంటున్నారు. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది పోలీసుల పరిపాలన అని చెప్పి నిన్నటి పోలీసుల జులుముతోటి అర్థమైంది. మరి ఏ రకంగా చేయాలో చెప్తే అర్థమవుతుంది. ఎలా ఉన్నటువంటి 12 కుంటల్ని 7 కుంటలు చేస్తారు మీరే. రేపు రైతులు నీళ్ళు ఇచ్చుకుంటారు, నీళ్ళు ఇచ్చుకుంటే మరో ఏదో కొంత పత్తి వస్తుంది. అందుకొరకే 12 కుంటలు యథావిధిగా ఉంచాలని చెప్పి మా డిమాండ్తో పాటు అన్నిటికంటే మేజర్గా తేమతో సంబంధం. ఎందుకంటే రోజు వర్షమే పడుతుంది, వర్షం పడ్డప్పుడు పత్తి చెట్టు మీద తడిసి ఉంటుంది, దానికి మర్రెక్కడ తేమ వస్తుంది? తేమ ఎందుకు ఉంటుంది? తేమతో సంబంధం లేకుండా సీసే వాళ్ళు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్. కాబట్టి ఇది ఎంపీకి సంబంధించిన విషయాలు. మూడోది విషయం ఏంటంటే, దయచేసి పత్రిక వాళ్ళు మన పర్ఫెక్ట్గా మీరు సెప్టెంబర్లో చూడండి, 11% సుంకం మనకు విదేశాల నుంచి పత్తి మన దేశానికి మరి దిగుమతి కావాలంటే, మన దేశానికి రావాలంటే సెప్టెంబర్ నెల వరకు 11% సుంకం ఉన్నది మనకు. కానీ ఆ 11% సుంకాన్ని కూడా జీరో చేసేసి జీవన్ రెడ్డి గారు నువ్వు ఏదో పాత కసి పాత కోపం తీస్తుంటే ఈడేమైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమి అట్లా లేరు, అంత భయపడేటోళ్ళు లేరు. మేము న్యాయం కొరకు, రైతుల సమస్యల కొరకు, పేద ప్రజల సమస్యల కొరకు ఏదైనా ఉంటే ఒక నిరసన కార్యక్రమం చెప్తాం. దానికి ఏదో పెద్ద దొంగతనం చేస్తున్నాం, ఎంపీ ఇంట్లో దొంగలు పడ్డట్టు, దొంగతనం చేస్తున్నట్టు, మీరు వచ్చేదో పెద్ద గొప్ప పని చేసి పట్టుకున్నట్టు, దాంట్లో పెద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకే దయచేసి ఈ రకంగా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటాం. వరల్డ్ స్కూల్ సమ్మిట్ వారు అందించే ప్రతిష్టాత్మకమైన విజనరీ ఎడ్యుకేషన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ రాజు సంఘానికి దక్కింది. 40 ఏళ్ల ఉపాధ్యాయ ప్రస్థానంలో వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయనకు తాజాగా ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు
డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బాల్య వివాహాల కారణంగా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, ఆరోగ్యం, విద్య, సామాజిక పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని శిక్షణ కలెక్టర్ సలోని చాబురా అన్నారు. బాల్య వివాహ రహిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ చట్టం, బాల్య వివాహం వల్ల కలిగే నష్టాలు, అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ల గురించి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పోస్టర్లను స్కూల్ గోడలపై అతికించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పాఠశాల హెడ్ మాస్టర్ సాజిలా బేగం, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోద, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ లావణ్య, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, షూర్ ఎన్జీఓ కోఆర్డినేటర్ వినోద్, సిబ్బంది సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ బాల్య వివాహాలను నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1098, 181, 100 నంబర్లకు తక్షణ సమాచారం అందించాలన్నారు. పాఠశాలలో డ్రాపౌట్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ వారి విద్యను కొనసాగించేలా సహాయం చేయాలన్నారు. ठीक है, हम टीचर्स, इट इज ऑल्सो द रिस्पॉन्सिबिलिटी ऑफ द टीचर्स टू फाइंड आउट हु आर द एब्सेंटीज. तो जो भी एब्सेंट होगा उसके हम इंक्वायर करेंगे कि कहीं उसकी शादी तो नहीं हो रही है छोटी एज में. మీరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు, మీరు అందరికీ తెలుసు. సో यू आर ऑलरेडी वेरी वेल अवेयर. सो आपने बहुत अच्छे तरीके से खुद भी एक दूसरे को समझाया. यहाँ पे ऑफिशियल्स ने आपको सबको अवेयर किया है, बट आप सबको भी पता है. अब प्रॉब्लम सिर्फ ये है कि हमें एक्शन लेना है. तो आप बिल्कुल डरे मत. कभी भी आपको ऐसा कोई इन्फॉर्मेशन आता है, आप प्लीज उसको कैसे भी कन्वे करें. टीचर को कन्वे करें, चाइल्ड हेल्पलाइन पे कन्वे करें, विमेन हेल्पलाइन पे कन्वे करें. భగవంతుడి సన్నిధిలో సామూహిక దీపారాధన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని వేద పండితులు సంతోష్ శర్మ తెలిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి గురువారం స్థలాన్ని పరిశీలించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రితో పాటు సభ్యులు స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ నెల 10వ తేదీన చేపట్టనున్న కోటి దీపోత్సవానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వేద పండితులు సంతోష్ శర్మ పేర్కొన్నారు. వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నామని, ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా పూజ సామాగ్రిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ మాదిరిగా మంచులింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి పడకంటి సూర్యకాంత్, కోశాధికారి రేణుకుంట రవీందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుల రవీందర్, నర్సోజీ, రాజు, శ్రీనివాస్, శశికళ, మాలతి, రమ, అనిత, నాగమణి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం అంటేనే మాసంలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసంగా శాస్త్రంలో చెప్పబడుతుంది. ప్రత్యేకంగా కార్తీక మాసంలో శివకేశవారాధన అనేటువంటిది చాలా పుణ్య ఫలితాన్ని ఇస్తుందనేటువంటిది పలు పురాణాల్లో మనందరికీ ప్రతినిత్యం కూడా పలు మాధ్యమాల ద్వారా కూడా తెలియజెప్పడం జరుగుతుంది. అంటే మనం మన కోసమే కాదు, లోక కళ్యాణం కోసం, ధర్మం కోసం కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాలు పంచుకుంటున్నటువంటి అదృష్టం మనకు ఈ సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల తేదీ 10 నవంబర్ 2025 రోజున సాయంత్రం 5:30 గంటల నుంచి మనకు కార్యక్రమాన్ని, దీపోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా భక్తుల యొక్క సామూహికంగా నిర్వహించడానికి తలపెట్టి ఉన్నారు. ప్రత్యేకంగా ఇట్టి కార్యక్రమం లోపల ఎక్కడైతే అమర్నాథ్లో మంచులింగం ఉంటుందో అటువంటి లింగాన్ని మనకిక్కడ
తయారు చేయించి దర్శన భాగ్యం కలిగించి దానికి రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రత్యేకంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అట్లాగే నిర్వాహకుల ఆధ్వర్యం లోపల విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నది. కావున మహిళామణులందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా ఈ దీపోత్సవానికి విశేష సంఖ్యలో హాజరయ్యి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరుడి ముందర దీపారాధన చేసుకుని తరించి పుణ్యాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వాలు 2 నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు ఆరోపించారు. గురువారం బీసీ సంఘం పిలుపు మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఆవరణలోని మహాత్మా పూలే అంబేద్కర్ విగ్రహాల ఎదుట మౌన దీక్ష చేపట్టారు. ముందుగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరాల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు నర్సాగౌడ్, కోశాధికారి అంజన్ కుమార్, చందు, కాసర్ల శ్రీనివాస్, సంతోష్, విజయ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు పసుల రమ, నవత, గంగామణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి 9వ షెడ్యూల్ పెట్టాలన్నారు. రిజర్వేషన్లు లేని కారణంగా ఉపాధి, రాజకీయ రంగాల్లో రాణించలేకపోతున్నామన్నారు. రిజర్వేషన్లు ప్రకటిస్తే అన్ని రంగాల్లో బీసీలు ముందుంటారని తెలిపారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, ప్రభుత్వాలు చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. 42% మీద ఇవాళ పోరాడుతున్నటువంటి మా జాజుల సీనన్న నాయకత్వంలో ఈ ఉద్యమాలు మరింత ఉధృతంగా ఇంకా పెరిగేలాగా చూస్తున్నారు తప్ప ప్రభుత్వాలు. మరి దీన్ని ఇప్పటికైనా ఆపితే బాగుంటుంది. 42% రిజర్వేషన్ కల్పించి మరి ఇలా 9th షెడ్యూల్లో పెడితే ఇవాళ అందరికీ విద్య, ఉద్యోగాలు మరి రాజకీయ పరంగా ఇంకా ఎదగడానికి చాలా ఉంది. కాబట్టి ఇవాళ బీసీ నాయకత్వం అనేది చాలా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేవడానికి ఉంది. కాబట్టి మరి ఇవాళ ఈ ప్రభుత్వాలు 2 నాలుకల ధోరణి పాటిస్తున్నాయి. ఇవాళ బీసీలందరూ గమనిస్తున్నారు. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే 9th షెడ్యూల్లో పెట్టి ఇవాళ ఈ 42% రిజర్వేషన్ని విడుదల చేస్తే మరి ఇవాళ బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సుల మేళాను ప్రారంభించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న యువకులు, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్ల తనిఖీలలో తరచూ పట్టుబడుతుండటంతో ఎస్పీ అఖిల్ మహాజన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో భీంపూర్, నార్నూర్, గాదిగూడ, బజారత్నూర్, సిరికొండ మండలాల నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. భీంపూర్ మండలంలో మొత్తం 247 మంది యువతీ యువకులు లైసెన్స్ కోసం అర్జీలు సమర్పించారని ఎస్ఐ భూపాలపల్లి విక్రమ్ తెలిపారు. గత కొంతకాలంగా మన అల్లాబాద్ ఎస్పీ సార్ నిర్వహించిన డ్రైవ్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు ఆన్లైన్లో అప్లై చేసుకొని మనకు 248 అప్లికేషన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వెహికల్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు దానికి తగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఏమైనా యాక్సిడెంట్లు అయినా కానీ, మన కాలు చేతి పోయిన వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు పోయిన బాధలో వీళ్ళు పోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం భరోసా ఉంటుంది. అదొకటి. వీళ్ళు లైసెన్స్ తీసుకుంటే వీళ్ళు కొంచెం రోడ్డు పైన ఎలా వెళ్ళాలి, సూచికలు ఎలా పాటించాలి, ఇవన్నీ తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ తేదీలు త్వరలో ఖరారవుతాయని వెల్లడించారు. లైసెన్సు మేళా ద్వారా దరఖాస్తు పెట్టుకున్న భీంపూర్కు చెందిన మడావి నవీన్ పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపి ఈ అవకాశం తమకెంతో మేలు చేస్తుందన్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్నాను. మన రీసెంట్గా ఇది లైసెన్స్ కోసం ఇది మన పోలీస్ అధికారులు క్యాంప్ పెట్టడం చాలా మంచికరం. కప్పర్లకు పోయి ఆడ అప్లై చేసుకున్నాం లైసెన్స్ కోసము. ఒక 10 మంది మేము కలిసిపోయినాం మా ఫ్రెండ్స్. అప్లై చేసి మళ్ళీ ఈ ఫామ్స్ ఏమో మన భీంపూర్ పోలీస్ స్టేషన్కు అందించినాం. మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడినాం. పోలీసులు పట్టుకోవడము, మాకు లైసెన్స్ లేకుండా మా వెహికల్ని తీసుకోవడము ఇట్లా మస్తు జరిగింది. ఈ లైసెన్స్ అప్లై చేసినామైతే కొంచెం మేలు జరుగుతుంది మాకు. అందుకోసం మన ఎస్పీ అఖిల్ మహాజన్ సార్కి ధన్యవాదాలు, మరియు అలాగే పోలీస్ అధికారులు కూడా ధన్యవాదాలు. మరోవైపు కొన్ని గ్రామాల యువకులు తాము దరఖాస్తు చేసుకోలేకపోయామని 2వ విడత దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. सर मैं अप्लाई नहीं करा, इसलिए ये मेरे को मालूम नहीं था सर. भी अप्लाई करें तो
अभी अप्लाई करने को चांस दिए तो अच्छा रहता सर। ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కన్వీనర్గా మాదస్తు రాజేశ్వర్, కో కన్వీనర్గా నూకల దేవేంద్రలను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ప్రకటించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో వీరిని ప్రకటించారు. జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా యూనియన్ నూతన కన్వీనర్ మాదస్తు రాజేశ్వర్ తెలిపారు. యూనియన్ నూతన కార్యవర్గానికి జిల్లా జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజీ మార్గంలో సత్వర కేసుల పరిష్కారం, లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచన. 15న నిర్వహించనున్న లోక్ అదాలత్ వివరాల వెల్లడి. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి సత్తా చాటాలి. ఉత్సాహంగా ప్రారంభమైన ఎంజేపీ పాఠశాల స్పోర్ట్స్ మీట్, విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన కార్యక్రమ అతిథులు. తేమ నిబంధనలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతన్న, బేలా మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసిన సోయా రైతులు. తేమ నిబంధనలతో నష్టపోతున్నామని ఆవేదన, పండించిన పూర్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.